ఈ వీడియో చివరి వరకు చూడండి, ట్విస్ట్ అదిరిపోద్ది. నిజం చెప్పాలంటే ఇగో ఇంతకుముందు అదే బాటిల్తో నేరుగా పోయిండు ఇక్కడ నీళ్ళు లేకుంటే, ఇప్పుడు అదే బాటిల్తో తాగాలి నీళ్ళు. చుట్టూ బీటలు వాడిన నేల, ఒక దరిదాపుగా 8 కిలోమీటర్ల ఎండకు నడక ప్రయాణం తర్వాత మాకు కనబడ్డది ఒక పైపు. ఇక మావాడు నీళ్ళు తాగుతాడు, ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో తెలుసుకుందాం. 8 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈడ నీళ్ళు తాగడానికి నీళ్ళు కూడా లేకుండే బాటిల్ ఖాళీ అయింది. అదే టైంలో ఉల్లారిన పొలానికి అన్నవలో నీళ్ళు కడతాడు. మా అదృష్టం మంచిగా ఉండి ట్యాంకు నీళ్ళు దొరికినాయి. ఇవి అయిపోయాక ఆ తోటలో పోయి, అక్కడ ఉన్న తోట మనదే 30 ఎకరాలు. ఆ తోటలో పోయి కొంచెం తిని పడుకుంటాం సాయంత్రం దాకా. ఊర్లో కానీ సిటీలో కానీ వాటర్ బాటిల్ 20 పోయే కాడ 50 రూపాయలు పెట్టైనా కొనుక్కోవచ్చు, ఎందుకంటే అక్కడ దొరుకుతాయి కాబట్టి. ఈ జంగట్లో నీళ్ళు దొరకాలంటే చాలా కష్టము, అందుకే నీళ్ళని చూస్తే సంబరం అనిపిస్తుంది. ఎర్రటి ఎండకు అట్లా నెత్తి మీద నీళ్ళు పోసుకుంటుంటే ఉంటుంది మజా. ఆ మజా వర్ణ రైతంగా ఉంటుంది. మధ్యాహ్నం 1 అవుతుంది. ఈ తోటలన్నీ తిరిగి వచ్చేసరికి కదా ఈ టైం అయింది. ఎక్కడ నీళ్ళు దొరుకుతలేవు. అన్న మాకు దేవుడి దగ్గర పంపేసిండు. ఎడారి ఒడ్డున సినిమా దొరికినట్టున్నది. ఆ పక్క పండి మొత్తం ఇగో మొత్తం ఉచికే, ఊరు దుబ్బ, మొత్తం దుబ్బే. కానీ రజలు కానీ పోంపా నీడ పోంపా. ఆ తోట మనదే, అటు అక్కడ తోట మనదే. 8-10 కిలోమీటర్లు నడుచడం అంత పెద్ద టాస్క్ ఏం కాకపోవచ్చు, కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎండ నెత్తి మీద ఎండ బరాబరి ఒకటి సమయం. ఇటువంటి ప్రాంతంలో కొంచెం ఎక్కువ దూరం నడుచడం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అన్నట్టు. నువ్వు నడితేనే గిట్లా అంటున్నావు ఎండకు, మరి పొద్దున దాకా ఎండలో పని చేసుకుంటున్న పరిస్థితి ఏంది అని అడిగితే మళ్ళీ కొద్ది దూరం వచ్చి 1 లీటర్ నీళ్ళు నింపుకొని ఈ చెట్టుకి నీడకైతే కూర్చున్నాం. ఇది ఏప చెట్టు దండి చల్లగా ఉన్నది. బయట చూస్తే ఎండ అట. ఇవాళ ఈ చుట్టుపక్కల ఎంత డిగ్రీలు రా నమోదైంది? 43 డిగ్రీస్ ఎండ ఇవాళ. ఇక చూడు, ఆమ్లెట్ వేసినామంటే 2 సెకండ్లు అయిపోతుంది ఆమ్లెట్. ఈ ఎండకు నడుచుడేందో కానీ కింది మీద అవుతుంది. ఎండకేమో తిరుగుతాను అవుతా, మేము మరి ఇంట్లోనే కూర్చోవచ్చు కానీ మీరు అనొచ్చు, కానీ ఏం చేద్దాం మరి, బతుకు తిరుగు. పొట్ట తిరుపలకు ఏదో ఒకటి చేయాలి కదా, పని పరకు ఏదో. మళ్ళీ ఉట్టే ఎండ ఖాళీగా ఉంటేనేమో అబ్బాయి వీడు పని ఏం చేస్తలేడా, ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందోళ్ళు ఏదో ఒకటి మళ్ళీ అంటారు, వీడు పని చేత కానోడు ఏం పని రా దీనికి. బుక్కెట్ తిని ఇక ముఖం అయితే చక్కగా కడుక్కొని మా బేగులో ఒక టిఫిన్ ఉంటుంది. ఇవాళ నీళ్ళు తెచ్చుకోలే. ఇక అందుకే ఇక మావాడు నిజం చెప్పాలంటే ఇగో ఇంతకుముందు అదే బాటిల్తో నేరుగా పోయిండు ఇక్కడ నీళ్ళు లేకుంటే, ఇప్పుడు అదే బాటిల్తోటి తాగాలి నీళ్ళు. రైట్, మరి తోటకాడికి పోయి గోడ్చాం చక్కగా వండుకొని మళ్ళీ బండి తీసిందంటే చక్కగా ఇంటికే, ఎందుకంటే అటు బండి వెళ్ళేటట్టు లేకుండే, అందుకని పొలాలు తట్టుకుంటూ రావాలి కదా. చలో బెంగాల్ క్యాంప్. జై బెంగాల్. తిరుపూర్ కాగజ్ నగర్ బెంగాల్ క్యాంప్. తోటలోకి అయితే వచ్చినాం. పెట్టకేలకు ఇదే కనబడే మన సామ్రాజ్యం 30 ఎకరాల తోట. 4 ట్రిప్పులు కోసినాం, ఇంకొక 10 ట్రిప్పుల దాకా మా వెళ్తుంది. అదే కాయలు చూపిరా పెద్ద చెట్లు. మన చేతికి మాల వచ్చే వరకు మనది కానట్టే. 35 ఎకరాలు 5 లక్షలు మొత్తం నెట్టించినాం. 5 లక్షలు ఇది మా పరిస్థితి. 5 లక్షలు ఇచ్చి ఇట్లా
ఇక పిట్టలు ఈ పొలాల పండి బాగుంటాయి. అవి కాల్చుకొని తింటే మంచిగా ఉంటాయట, కానీ నేను ఎప్పుడు తినలేదు. అబ్బా చెట్లు నిండకపోతే పానం అంతా ఉగిబుగి అవుతాను, ఉగిబుగి. ఈ ఎండకు నీడకున్న పానం ఎండకపోతా అంటే కింది మీద అవుతుంది, అది వాస్తవమే. పట్టుడు చెట్లు పెద్ద పెద్ద మా పట్టాం, కానీ ఎవడెక్కి కొయ్యాలి, ఏం చేయాలి, ఈ మూల ఎట్లా కొత్తారు, అంతా తెలివి లేని పట్టుడు. మంచిగా వ్యాపారం చేసేవాడికి ఇట్లా ఇది చేయడు. ఏమైతే ఇదో పిచ్చుక, చెట్టు కారెడి కింటాల దాకా ఉన్నది, కానీ ఈ పిచ్చిక ఏం చేస్తాం. అయ్యో ఇది వచ్చి బెంగనపల్లి, దర్దాపుగా 100కి 1,00,00,000 మందికి తెలుసు ఇది బెంగనపల్లి అని. ఈ ఖాత అయితే మంచిగా ఉన్నది. ఈ నీలంకాయ టన్ను వెళ్తుంది, ఈ చెట్టుకు టన్ను ఉన్నది, మాలు టన్ను కొలిచిపోయచ్చు. ఎట్లా దింపానో అర్థమవుతలేదు. చూడు నీలవరుడు, దిస్ ఈజ్ నీలవరుడు. మా సైడ్ అయితే ఈ నీలంకాయలు పచ్చడి పెట్టరు, కొన్ని ఏరియాలల్లో ఈ పచ్చడి పెట్టడానికి కొట్లాడుకుంటారు. అయ్యో ఆకుల మొత్తం తేనె కొడుతుంది, వర్షం కొట్టిన కాయలు మొత్తం డ్యామేజ్ అవుతాయి. చెట్లు చూసినావా, బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎట్లా పట్టుకొని పోయే సీన్ తీరున్నా. చెట్లే కానీ కోస్టల్ దమ్ము కావాలి. నా సొంతడైతే ఇంత పెద్ద చెట్లు ఎక్కలేడు, ఎందుకంటే మన వెయిట్ 90 మీద ఉన్నది కాబట్టి పని చేయదన్నమాట. చూసినావా 2-3 గుంటలు వెళ్ళుకున్నది. తాతయ్య మంచిగా వండుకుండు. ఎగ్గో పండుకున్న కావాలి తాత లేవకముందే కొంచెం తొందర పోవాలి, ఎందుకంటే ఇంతసేపు ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించిందంటే మా తోట కాదు, ఈ తోట పక్కదే